తమ్మారెడ్డి భరద్వాజ్ గారిని ఒక ఇంటర్వ్యూలో మీరు షూటింగ్ చేస్తున్నప్పుడు ఎవరినైనా తిట్టడం కానీ కొట్టడం కానీ జరిగిందా అని అడిగితే, ఆర్టిస్టులు మనం చెప్పింది వినరు, విన్నా కూడా చెప్పింది చేయరు, వాళ్ళ ఇష్టం వచ్చినట్లు చేస్తారు, వాళ్ళు అనుకున్నదే కరెక్ట్ అనుకుంటారు. యాజ్ ఎ డైరెక్టర్ నేను టోటల్ ఫిలిం గురించి ఆలోచిస్తా, అలాగే ఆల్ క్యారెక్టర్స్ గురించి ఆలోచిస్తా. కానీ ఒక ఆర్టిస్ట్ తన పాత్ర గురించి ఆలోచించి ఏదో చించేద్దాం అనుకుంటారు. ఎప్పుడు పడితే అప్పుడు చించకూడదు, అప్పుడు కొంచెం ఇరిటేట్ అవుతాం. ఒకసారి అలజడి షూటింగ్లో నాకు థ్రోట్ ప్రాబ్లం వలన ఎప్పుడూ హాట్ వాటర్ గ్లాసులో పెట్టుకుని తాగుతూ ఉంటాను. సెట్ లైలా కాలేజీలో వేశాం. డిస్కో శాంతి, తులసి, రెహమాన్, భువన్ చంద్ర ఉన్నారు. చెప్పింది కరెక్ట్గా జరగకపోయేసరికి కోపం వచ్చి ఆ గ్లాస్ వాళ్ళ మీదకి విసిరేశాను. లక్ ఏంటంటే అది నేల మీద పడింది. వాళ్ళ ముఖాలకు గాజు పెంకులు గుచ్చుకుంటే నా పరిస్థితి అప్పుడు ఎలా ఉంటుందో ఆలోచిస్తే ఇప్పటికీ నాకు వణుకు పుట్టిస్తుంది అన్నారు. బాజీగర్ తెలుగు వర్షన్ రాజశేఖర్తో తీస్తున్నప్పుడు రాజశేఖర్ చాలా ఇబ్బంది పెట్టాడని ఇండస్ట్రీ టాక్. మీ మాటల్లో అని అడిగితే, జీవితంలో చాలా తప్పులు చేస్తాం, అవి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుని బాధపడటం కంటే తప్పులు చేయకుండా ఉండటం బెటర్. వాటిని తలుచుకొని మళ్ళీ మళ్ళీ వాళ్ళని తిట్టుకోవడం. ఇండస్ట్రీలో రాజశేఖర్ అప్పటికి చాలా నేమ్ ఉంది. లాట్ ఆఫ్ డిస్కషన్స్ ఆన్ హిమ్. వాళ్ళ మీద కాంట్రవర్సీస్ అప్పటికే ఇండస్ట్రీలో ఉన్నాయి. అతను నా దగ్గరికి వచ్చి అడిగాడు. సరే, నేనే దురాశకు పోయి అతనితో సినిమా తీయడం నా తప్పు. నేను అసలు వేటగాడి సినిమా శ్రీకాంత్తో చేయాలి. పై నెల షూటింగ్ చేయాల్సినప్పుడు జీవిత రాజశేఖర్ నాకు ఫోన్ చేసి ఎలాగైనా మాకు అవకాశం ఇవ్వండి అని అడిగారు. అంతే, అదే నా కెరియర్లో చేసిన పెద్ద బ్లండర్. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా కోలుకోలేదు. ఫినాన్షియల్గా నాకు కానీ కెరియర్ పరంగా కానీ 2-0కి రాజశేఖర్ దెబ్బతో వచ్చేసాయి అన్నారు. విచక్షణ లేకుండా అతన్ని బుక్ చేశాను. షూటింగ్కి టైంకి రాడు అని తెలిసి కూడా నేను అతను అడిగాడని అతను బుక్ చేసి పెద్ద తప్పు చేశాను. అది నా తప్పు. ఆ సినిమా పోయాక అండర్ గ్రౌండ్లో ఉండిపోయా. అసలు అప్పుల బాధలు తట్టుకోలేక చాలా సఫర్ అయ్యా. 1,50,00,000 అప్పు 10-15 ఏండ్లు నాకు పట్టింది కోలుకోవడానికి అన్నారు.